మనిషి అశాంతికి అసలు కారణం ఏంటి? ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు. అంటే మహాభారతంలో రకరకాల వ్యక్తులు మరణించిన కర్ణుడి చావుకి చాలా కారణం. అంటే తన జన్మ దగ్గర నుంచి చివరికి శ్రీకృష్ణుడు వచ్చి కవచ కుండలాలు ఇయ్యి అని అడిగే వరకు కూడా దివర్ సో మెనీ రీజన్స్. అట్లా మనిషి అశాంతి పాలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఒక బలమైన కారణం, చాలా ఇంపార్టెంట్ కారణం, సరి చేసుకోదగ్గది. కొన్ని సరి చేసుకోలేము. ఉదాహరణకి నా ముక్కు బాగాలేదు, ఈ విషయం గురించి ఒకటి అశాంతిగా ఉన్నాడు అనుకో, ఇంకేం చేయలేదు, యూ కెనాట్ కరెక్ట్ ఇట్. కానీ సరి చేసుకోదగ్గ ఒక దాన్ని ఉందంటే అది నా అబ్జర్వేషన్. చాలా మంది వాళ్ళు చేయలేనిది చెప్తారు మనుషులతో, చేస్తామన్న ఒక భ్రమలో చెప్తారు, కానీ ఆ తర్వాత చేయలేదు. అందుకని మానవ సంబంధాల్లో ఒక మాట వస్తుంది, దానివల్ల ఇంకేదో అబద్ధం చెప్తారు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకేదో చెప్తారు. తర్వాత ఆ వ్యక్తితో సంబంధం తెగిపోతుంది, మళ్ళీ ఒక కొత్త వ్యక్తిని కలుస్తారు. ఆ కొత్త వ్యక్తికి కూడా ఈ పూర్వ ప్రవృత్తుల నుంచి చెప్తారు, మళ్ళీ చేయలేదని చెప్తారు. ఎగ్జాంపుల్, నీకు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయి అంటారు. చెప్పేశాము. వాడు ఫోన్ చేశాడు, అన్నా డబ్బులు కావాలి, లేవు. నువ్వే కదన్నా ఏం కావాలన్నా ఇస్తా. అరే ఏం కావాలన్నా అంటే డబ్బులు అడుగుతావు రాబాయ్, నువ్వు భలే ఉన్నావు. వీడు చెప్పలేదు సరిగ్గా. దాంతో వాడు అసలు ఒక మాట మీద నిలబెట్టే. అట్ట కాకుండా ఇంకొకరు ఏం చెప్తారు, నువ్వు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయంటారు, లేకపోతే నీ కోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఓసారి ఒక లవర్ ఒక అమ్మాయితో చెప్పాడంట, నీకోసం నేను కొండ మీద కోతిరనే తెచ్చిస్తాను. ఆమె నమ్మింది. ఒకసారి అరుణాచలం పోయారండి, అక్కడ కొండ మీద కోతి కనిపించింది, అమ్మాయికి నచ్చింది, ఆ కోతి తీసుకురాపో. అదేమో పాసిబుల్ కాదు. అదే నేను ఏం తీసుకొస్తా, కోతినట్టు నువ్వే అన్నావు కదా, కొండ మీద కోతినట్టే తీసుకొస్తాను, ఏదో మాట వరుస కన్నా. ఇట్లా మాట వరుస కనే వ్యక్తితో నేను ఎందుకు జీవించాలో వదిలేసి. సో నా అబ్జర్వేషన్, చాలా మంది నోరు ఉంది కదా అని అన్కాన్షియస్ గా వాడుతూ ఉంటారు, అన్కాన్షియస్ గా వాగుతారు. మాటకి వెనక ఒక బలము, ఒక అనుభవము, ఒక సరైన తర్కము, ఆచరణ సాధ్యమైన సందర్భము ఉండాలి. అదర్వైజ్ అన్ని మాటలే. నేను నీకోసం ఏమైనా చేస్తాడు. పొలిటీషియన్ మాట్లాడతాడు, వాడెవడో సినిమాలో చూపించారు కదా, మీరు నాకు ఓటేస్తే హైదరాబాద్కు సముద్రం తెప్పిస్తాను. మాటని ఏముంది, ఏదైనా చెప్పు. ఒక అమ్మాయిని వాడు మెప్పించాలనుకున్నాడు, ప్రేమను దింపాలనుకున్నాడు, చెప్తాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు సంవత్సరం తిరిగేలోపు ఒక 6 వారాల నగరాలు చేపిస్తాడు, నమ్మి వస్తారు. వాటి మీద ఆశ ఉంటుంది కాబట్టి సంవత్సరం అయిన తర్వాత గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది అసలు మంచివాడు. అట్ట కాకుండా ఆనెస్ట్గా, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను బట్ నేను ప్రేమిస్తాను, అవన్నీ చేయలేదు. అందుకని ఒక సాదాసీదా జీవితం బాగుంటుంది. ఒకవేళ నీకు ఇది ఓకే అయితే మనం కలిసి ఉందాం చెప్పు, కానీ అలా ఎవరు రారు. నిజం చెప్తే ఎవడు రాడు. అయినా సరే నువ్వు నిజమే చెప్పు. వీలైతే నిజం చెప్పి అశాంతి లేకుండా హాయిగా, శాంతిగా, ప్రశాంతంగా జీవితకాలం ఏకంతంగా ఉన్న మంచిదే. కానీ 1000 మంది స్నేహితులుండి, 1000 మంది బంధువులుండి, అందరితో ఏదో పేచి ఉండి ఎందుకు ఇది అక్కడి. అందుకని మాటని ఇచ్చే కంటే ముందు ఆలోచించుకుని మాట్లాడే ముందు వాటి పర్యవసనాలు ఏమిటని తెలుసుకున్నందుకు ఎరుకగా మాట్లాడడం ఉంది, ఎరుక లేకుండా మాట్లాడడం. నా అబ్జర్వేషన్లో నువ్వు 100 గంటలు మాట్లాడు, ఎరుకలో మాట్లాడు, ఉపయోగపడుతుంది. కానీ నిమిషం మాట్లాడచ్చు, ఎరుక లేకుండా మాట్లాడితే గొడవ అవుతుంది, మనస్పర్ధలు వస్తాయి, మనసులు చెదురుతాయి, ఆ తర్వాత స్నేహాలు దెబ్బతింటాయి. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒకసారి మా రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చి ఏం చెప్పాడంటే, అందరి ముందు గొప్పగా, అప్పుడు అతను కొత్తగా ఫోన్ వాడుతున్నాడు, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తా, డబ్బు కావాలన్నా సరే మొహమాట పడొద్దు, నన్ను అడగండి అని. నిజంగా సురేష్ అనే ఒక మిత్రుడు ఉండేవాడు, ఇప్పుడు అతను టీచర్గానే చేస్తున్నాడు. అతను నిజంగా వాళ్ళ బంధువులు ఎవరో హాస్పిటల్లో పడితే అతను డబ్బు అవసరమైతే ఎవ్వరు గుర్తురాలి, ఇతను గుర్తొచ్చాడు, ప్రామిస్ చేశాడుగా. అతను ఫోన్ చేస్తే అతను నిద్రపోతున్నాడు,
అన్నా ఇప్పుడు నువ్వు అన్నావు కదన్నా గుర్తుపట్టావంటే గుర్తుపట్టాను తమ్ముడు చెప్పు, నాకు చాలా అవసరం పడింది, నువ్వు డబ్బులు ఇవ్వు. నేను నీకు డబ్బులు ఎందుకు ఇస్తా, నేను కూడా ఉన్నా పక్కన. అరే ఎట్లంటాడేంది, సహాయం చేస్తానని కదా నేను ముందే చెప్పాను, మాట వరస కంటారంటే లేదు, అతని మాటల్లో నాకు నమ్మకం కనిపిస్తుంది. ఎవడు నమ్మమన్నాడు? ఫోన్ చేస్తున్నారు, ఏ ఊరుకో, ఆ రోజు ఏదో చెప్పినట్ల ఫ్లోలా, వాడు ఎట్ట నమ్ముతావా, డబ్బులు ఎవడిస్తా. అట్లా కాదన్నా, నువ్వు ఇస్తా అని చెప్పి నాకు మా బంధువులకు కూడా ఫోన్ చేయలేదు, నీ మాట మీద నమ్మకం. అసలు నువ్వు ఇది చేసిన పని నాకు మనుషుల మీద నమ్మకం పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రోడ్డు మీద కనిపిస్తే గల్లా పట్టుకొని కొట్టాడు. ఇంకొకసారి అట్లా చెప్పొద్దు అన్నాడు. అతను అంటాడు, ఎవడేం చెప్పినా నమ్ముతావని వాడు. ఈ రెండు పార్శ్వాలు ఉన్నాయి. నోరుంది కదా అని ఏది పడితే చెప్పకూడదు. రెండవది, ఎవడేం చెప్పినా నమ్మకూడదు. ఈ రెండు కలిస్తే మన లైఫ్ చాలా బ్యాలెన్స్డ్. అంటే నువ్వు బండి మంచిగా నడుపు, అట్ ద సేమ్ టైం ఎదురుగా వచ్చేవాడు కూడా మంచిగా నడిపితే రాంగ్ వచ్చినా తప్పించుకోగలగాలి. నేను స్ట్రేట్ పోతున్నా అంటే కుదరదు. ఇప్పుడు ఫలశ్రుతి, కంక్లూజన్, మనం మనుషులతో ఉండక తప్పదు. మానవ సంబంధాలు ఖచ్చితంగా అవసరం. ఎందుకు, నాకు మనిషిగా మూడు ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ. ఈ మూడు పదాలు లేకపోతే అసలు మనిషి జీవితమే లేదు. ఎవ్రీ డే నువ్వు డిపెండెంట్ గాను ఉన్నావు, ఇండిపెండెంట్ గాను ఉన్నావు, ఇంటర్ డిపెండెంట్ గాను ఉన్నావు. ఇలా నీకెవరో భోజనం టీ చేశాను, నేను డిపెండెంట్గా ఉన్నా. ఒక 10 నిమిషాలు పడుతుంది సార్ అంటే వెయిట్ చేసుకో. క్యాబ్ బుక్ చేసావు, క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేస్తే రాలేదు. ఫ్రెండ్కి ఫోన్ చేసావు, అరే హాఫ్ అన్ అవర్ అవుతుంది, డిపెండ్ అయిపోయావు. తర్వాత భార్య భోజనం చేస్తుంది, ఏమే భోజనం అయిందా, ఇప్పుడే వచ్చి తెచ్చాం కూరగాయలు, ఏమైనా హోటలా టకటక అందివ్వడానికి వెయిట్ చేయను. ఓకే ఓకే వెయిట్ చేస్తాను, డిపెండెంట్ అయిపోయి. సో అందుకని నువ్వు ఆధారపడ్డావు ఉన్న చోట నోరు మూసుకొని వెయిట్ చేయి, ఎక్స్ట్రా చేయ, పని జరగదు. రెండవది ఇండిపెండెంట్గా ఉన్నావు. స్నానం చేస్తున్నావు, సబ్బు రుద్దుకో, ఇండిపెండెంట్. సంకల రుద్దుకో, ఆ ఎంబడి అత తొడల మధ్యన రుద్దుకో, నీ ఇష్టం, అక్కడ ఎవరి నియంత్రణ లేదు. పళ్ళు తోమితే తోము, లేకపోతే లేదు, ఇండిపెండెంట్. బట్టలు వేసుకుంటున్నావు, ఇండిపెండెంట్. ఏ సినిమా చూడాలి రాత్రి, నెట్ఫ్లిక్స్, ఇండిపెండెంట్. షార్ట్ ఏంది, ఇండిపెండెంట్. నీకు నచ్చింది చేయొచ్చు, అక్కడ ఎవరి నియంత్రణ లేదు. తర్వాత ఇంటర్ డిపెండెన్సీ అంటే మనం ఇంట్లో పళ్ళు పండించుకుంటున్నావు, నీళ్లు పోస్తే పళ్ళు వస్తాయి, అండ్ నువ్వు దానికి ఒకటి ఇస్తున్నావు, అది నీకేదో చేస్తావు. తర్వాత భార్య భర్త డిపెండెన్సీలో కొందరు ఉంటారు, ఇంటర్ డిపెండెన్స్ కొందరు. నేను నీకోసం నువ్వు బ్యాంక్ దగ్గర దింపేస్తాను, నాకు భోజనం చేసి పెడతావా, ఇంటర్ డిపెండెన్స్. అంటే నువ్వు నా మీద ఆధారపడ్డావు, నేను నీ మీద ఆధారపడ్డా, మ్యూచువల్ విన్ విన్ సిచ్యువేషన్, వెరీ బ్యూటిఫుల్. సో ఇంటర్ డిపెండెన్సీలో ఉన్నవాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు. వాడు అర్థం చేసుకున్నాడు, నేను ఎట్లా వేరే వాళ్ళ మీద ఆధారపడ్డా అట్లాగే వేరే వాళ్ళు నా మీద ఆధారపడుతుంది. అందుకని ఒక అండర్స్టాండింగ్ లో పని కానిచ్చేసాను. కానీ ఎవడైతే అహంకారం ఉండి, గర్వం ఉండి, డిపెండెన్సీలో ఉండి కూడా బలుపుతో మాట్లాడతాడో వాడి జీవితం శంకర గారి మాన్యాల్లో పట్టుకుని వెళ్ళిపోతుంది. శంకరగిరి మాన్యం అంటే అడవులు వాడు చెట్లు పట్టుకొని పోవాలి, వాడిని ఎవడు కేర్ చేయడు. నువ్వు ఒక పక్క వంట వండుకోవడం రాదు, లేట్ అయిందని తిడతావా నా కొడుక, నీ అంతకు నువ్వు డ్రైవ్ చేసుకోలేవు, డ్రైవర్ లేట్ వస్తే తిడతావా. డిపెండెంట్గా ఉన్నావు, నోరు మూసుకొని ఎక్కి కూర్చో, బాబు కొంచెం తొందర రానాయన అని చెప్పు, అయిపోయింది, వాడు వస్తాడు. అట్లా కాకుండా ఏం బే వాడు జాబ్ మానేసిపోతాడు. ఇప్పుడు ఆ ప్రయాణం ఆగిపోయి రేపు పోవడానికి కార్లేదు, సస్తీవులు. అందుకని మనుషులతో ఉండక తప్పదు. కాబట్టి మనుషులతో కమ్యూనికేషన్ మౌనంతో చేసేవాళ్ళు చాలా అరుదు. మాట్లాడవాలి, రమణ మహర్షే మాట్లాడాడు, కుదరదు. అందుకని ఎరుకలో మాట్లాడు. ఎదుటి వ్యక్తి ఎంత ప్రలోభ పెట్టినా లొంగదు, ఎదుటి వ్యక్తి ఎంత పొగిడినా లొంగదు, ఎదుటి వ్యక్తి ఎంత మెచ్చుకున్నా పడిపోవు. అసలు ఆహా ఓహో అంటే వస్తుంది మోసం మాటల రూపంలో, తెలుసు, మేల్కొని. ఒక వ్యక్తిని దగ్గర డబ్బు లాగడానికి వచ్చాడు, ఇది బాగా పొగిడాడు. పొగిడితే ప్రామిసులు చేసే వాళ్ళు నేను చిన్నప్పుడు చాలా మంది చూశాను. పొగిడితే ప్రామిసులు చేస్తారు, ప్రామిస్ ఏదో ప్రామిస్, ఎనీ ప్రామిస్. ఉదాహరణకి మా ఫ్రెండ్ దగ్గర ఒక అది ఉంది, ప్లాట్ ఉంది. ఒకసారి చర్చ వచ్చింది, ఒక ఫ్రెండ్ వచ్చి చాలా పొగిడాడు, అసలు ఊరి నుంచి వచ్చి నువ్వు చాలా డెవలప్ అయ్యేవారు, అదిరా ఎదురా అంటే, నీకు ఏదన్నా ప్లాట్ కావాలంటే ఇప్పిస్తాను, నా ప్లాట్ కావాలని అడుగు తీసుకో. ఇప్పుడు ఆ ఫ్రెండ్ అడిగాడు తర్వాత,
అప్పుడు ఏదో మాట వరుస కన్నా ఓ ఓకే. యాక్చువల్లీ. అందుకని చిన్న ఫిల్టర్ ఒకటి అంత పెద్ద విషయం మాట మాట వరుసకు. పొగిడితే పెద్ద విషయం, పొగిడితే శరీరమే ఇచ్చేస్తున్నారు అమ్మాయిలు. ఆస్తులు ఎంత బోడి. ఇప్పుడు ఎందుకు పడిపోతారు పొగడ్డం వల్ల? ఇప్పుడు ఎవ్వరు పొగడట్లే. వాడు నీ కళ్ళు బాగున్నాయి అంటాడు, నువ్వు నడిస్తే బాగుంది అంటాడు, స్మైల్ బాగుందండి. ఏదో అంటాడు. ఇంకా దానివల్ల నీకు పొగడత నచ్చింది. విమర్శ, నువ్వు పొగడతని నచ్చితే నువ్వు రెండోది కూడా తీసుకోవాలి, విమర్శను తీసుకోవాలి. నువ్వు అతి స్నేహం ఉందా శత్రుత్వాన్ని కూడా తీసుకోవాలి, లేదా న్యూట్రల్ గా ఉంటుంది. న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక అబ్జర్వేషన్. అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా, నీ నోటి నుంచి వచ్చేవన్నీ మాట్లాడినప్పటికీ అవి ఎరుకలో రాని, ఎరుకలో 1000 గంటలు మాట్లాడినా పర్వాలేదు, సమస్య రాదు. కానీ ఎరుక లేకుండా ఒక్క సెకండ్ మాట్లాడినా సమస్య వస్తుంది. ఎందుకు? నువ్వు ప్రామిస్ చేస్తావో, లేకపోతే పొగడతకు పడిపోతావో, లేకపోతే నీకు సాధ్యంగా అంది చెప్తావో చేస్తానని, నువ్వు చేయలేంది కూడా చేస్తానని చెప్తావో. రండి ఎంతమందికైనా, అరే నేనున్నా కదా మామయ్య, రండి వచ్చేసేయండి ఎంతమందికైనా భోజనం. తీరా ఫోన్ పెట్టేసి నాకు ఏమీ వంటంటే, మన గిన్నె వండే గిన్నె లేదంటే సస్తివి నువ్వు. అందుకని ఎవరన్నా ఒక 10 మంది వస్తున్నావంటే ఒక పావుంటాయి ఫోన్ చేయి, చూసి చెప్తాను. చూసి 10 మందికి కుదరదు మామయ్య, 6 మందికి అయితే చేస్తాను, అంతవరకు వస్తుంది మనకి. మీరు ఒక పని చేయండి, ఒక 4గురికి అంటే 2 ఫుల్ మీల్స్ తీసుకురండి, మిగతాది ఇక్కడ కానిచ్చేద్దాం. ఇప్పుడు బాగుంది, సాధ్యమేది చెప్తున్నాం. సాధ్యమేది చెప్పినప్పుడు చర్చ వస్తుంది, చిన్న విభేదం కూడా వస్తుంది, కానీ ఉపయోగపడదు. కానీ సాధ్యంగా నువ్వు చెప్పేవాడు, వచ్చే 50 మందికైనా చేద్దాం, ఏం ఫిక్కర్ చేయ. నేను చాలా సినిమాకి వెళ్దాం ఎట్లా వెళ్ళిపోదాం పదా, తీరా వెళ్ళిపోతే డబ్బులు ఉండవు. అట్లా కాకుండా సినిమాకి వెళ్ళడం, ఎవరి డబ్బులు వాళ్ళవి, పర్వాలేదా అని అడుగు. ఏది సాధ్యమో చెప్పు. చాలా మంది స్నేహాలు పడిపోతాయి, ఎందుకంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది. కానీ నిలబడ్డ స్నేహాలు నిలబడ్డ స్నేహాలు బాగుంటాయి. ఒకరో ఇద్దరు నిలబడతారు, నేను నిజంగా అర్థం చేయదు, వాళ్ళే నిజమైన స్నేహితులు. అంటే మనస్పర్ధలు వచ్చినప్పటికీ నిలబడతారు. మనస్పర్ధలు రావు. నువ్వు ఇలా ఉంటే అసలు మనస్పర్ధ రానే రాదు, అసలు కాన్ఫ్లిక్టే రాదు. స్పర్ధ ఎందుకు వస్తుంది? అబద్ధం వల్లనో లేకపోతే అహం వల్లనో వస్తుంది. ఇప్పుడు దానికి ఇద్దరు పోతున్నారు, ఇద్దరు నడుస్తున్నారు, ఎందుకు? వాడు మెల్లగా నడుస్తున్నాడు, వీడు వేగంగా నడుస్తున్నాడు. ఎందుకు? వాడు బాగానే ఉన్నాడు, వీడు బాగానే ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ లేదుగా. స్పర్ధే లేకపోతే, స్పర్ధ వచ్చింది. ఆ తొలి చౌకి తొందర వెళ్ళిన వాళ్ళకి 6 కిలోలు టమాటాలు అంటే ఇంక ఇప్పుడు పోతారు, కొట్టుకొస్తారు. ఒకవేళ వాడు ఫాస్ట్గా పోతే కాళ్ళు పెట్టి కింద వేసినా వీడు వెళ్ళిపోతాడు ఫాస్ట్. మనిషి నైజం అది. అందుకని జ్ఞానం అంటే స్పర్ధ నుంచి బయటపడు. దెర్ ఇస్ నో కాంపిటీషన్, యు ఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. అందుకని దయచేసి అబద్ధ ప్రామిస్లు, మీకు చేతగాని మాటలు, మీరు చేయలేని వాటిని చెప్పకండి. నేను చెప్పను ఎవ్వరికి. ఎవ్వరు ఎంత పొగిడినా నేను రూపాయి కూడా ఇయ్యను. నాకు ఇవ్వాలనిపించింది, పూర్తి ఎరుకలో వాడు దుర్మార్గుడని ఇచ్చి పంపిస్తాను. సందర్భం అట్లండి. ఇప్పుడు ఎవడో హాస్పిటల్ ఉన్నాడు, వాళ్ళ అమ్మతో ఉంది, వాడికి నాకు పడదు, కానీ వాడికి 5,000 ఇస్తే అమ్మ బతుకుతుంది అనుకో. చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ వాడి నుంచి ఆశించేది ఏం లేదు. వాడు వేస్ట్ ఫెయిల్, వాడు వేస్ట్ ఫెయిల్ అంటే దీనికి ఏం సంబంధం? అది మన యొక్క ఇంటెలిజెన్స్, మన వివేకం. అందుకని దయచేసి పొగడ్తలకు లొంగిపోయి ప్రామిసులు చేయొద్దని చెప్పాలి. నా ఓవరాల్ సారాంశం, నేను చాలా సందర్భాల్లో చూసిన లేడీస్ కానీ జెంట్స్ కానీ పెగ్గేసినప్పుడు పొగడ్తలకు చాలా క్లిక్ తెచ్చుకుంటారు అనమాట. అట్లా పొగిడే వాళ్ళని మాటికి కలుస్తాయి. ఎప్పుడన్నా తెగిడితే అంటే విమర్శిస్తే తట్టుకోలేదు. అందుకని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, పొగడ్తలకు లొంగని వాడు, విమర్శలకు కుంగని వాడు స్థితప్రజ్ఞుడిని చెప్పబడింది. స్థితప్రజ్ఞత అంటే నిర్వికారం. నువ్వు ఎప్పుడన్నా చేసి చూడండి, ఎవరన్నా పొగుడుతున్నారు, అలా ఉన్నాడు, వాడు అయిపోతాడు. నువ్వు పొగిడినప్పుడు థ్రిల్ అవుతున్నావు, అయిపోయింది, నీ చేతిని వాడి చేతిలో పెట్టేస్తున్నావు. అదే పొగిడి ఏం చేస్తారు? కొంచెం టీ పెట్టుకురా ప్లీజ్, టీ పెట్టుకురా, నువ్వు టీ పెడితే భలే ఉంటుంది, పరిగెత్తుకుని పెట్టుకొస్తారు. మొగుడికి కూడా పెట్టుకురా. ఎప్పుడు బయట వాళ్ళకి చేసినంత ఇంట్లో ఎందుకు సేవ చేయదు సార్? బయట వాళ్ళు పొగుడుతారు, ఇంట్లో వాళ్ళు నిష్ఠూరంగా ఉంటారు. సత్యం అలాగే ఉంటుంది. అందుకని నీవు ఎంత చేసినా నీకు చేయాలనిపిస్తేనే చేయగలిగిందే చెప్పు, లేదా నీవు అనుభవం ఉన్నది చేస్తానని చెప్పు, లేదా చెయ్యను అని చెప్పి తిట్లు తిను, స్నేహాన్ని వదులుకో. కానీ బీ క్లియర్, నీ నుంచి మాట వస్తే అది నువ్వు ఆచరించగలిగిందయ్యే ఉండాలి. ఇదొక్కటి చెక్ చేయాలి. ఏది పడితే చెప్పు. ఉదాహరణకి ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలి,
వచ్చేయండి వెళ్దాం ఎట్లా అట్లా అనొద్దు. మనం అరుణాచలం వెళ్ళాం, అట్లా అనే అవకాశం ఉంది, ఎందుకని లేదు, చేయలేం మనం. అక్కడికి వస్తే రూమ్ చూస్తే నేను ఏది చూడలేనమ్మా, మీ రూమ్ మీరే చూసుకోవాలి, మీ భోజనం మీరే చూసుకోవాలి అని చెప్పి చూడు. ఇంత ఎవరితో మానవ సంబంధాలు చెడిపోలేదు, ఒక్కరు కూడా మనల్ని తిట్టలేదు. క్లియర్ గా ఉండు. అంటే నిజంగా సిచ్యువేషన్స్ కూడా అసలు ఒకరినొకరిని హ్యాండిల్ చేసే నేను వాళ్ళు లేరు. చెప్పే అవకాశం అయితే ఉంది కదా, నోరు జారే అవకాశం అయితే ఉంది కదా. మీరేం ఫికర్ చేయొద్దు, నేను ఉన్నాను అనొద్దు. అట్లా నువ్వు లేవు, నీకు నీవే లేవు, మళ్ళీ ఇంకోటికి ఎందుకు. అందుకని ఫాల్స్ ప్రామిసెస్, సాధ్యం కాని ప్రామిసెస్, నీకు అవగాహన లేని ప్రామిసెస్ చేయొచ్చు, అస్సలు చేయదు. ఏదైనా చెప్తున్నావా ఆచితూచి ఆలోచించి చెప్పు. తర్వాత నిర్వికారంగా చెప్పు, ఎగ్జైట్మెంట్ వద్దు, డిసప్పాయింట్మెంట్ వద్దు. ఇది పర్సనల్ డెవలప్మెంటో లేకపోతే సూచనో అట్లా కాదు, జీవన విధానం రా బాబు. ఇది ఎప్పుడు మేలుకుంటావు, మేలుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఎవ్వరికి ప్రామిస్ చేయకూడదు. రెండోది, చేయగలిగింది అయితే ప్రామిస్ ఎందుకు. ఒక మాట చేయగలిగింది అయితే, ఉదాహరణకు చెప్తూ చూడు, ప్రామిస్ నేను నీకు సాయంత్రం టీ ఇస్తాను, ఎందుకు. అవును, చేయగలిగిన దానికి ప్రామిస్ ఎందుకు. చేసేది బంగారానికి ప్రామిస్ వస్తుంది, చేయగలిగిన దానికి ఎవడు ప్రామిస్. ఓన్లీ మూర్ఖుడు పిచ్చివాడు మాత్రమే పక్కవాడు చేసే ప్రామిస్ నమ్ముతాడు. ఏ జ్ఞాని ఉదాహరణకు నేను చివరికి ఒక మాట చెప్తాను. నేను చాలా ఈవెంట్స్ పిలుస్తాను, రీసాగా ఎంత తీసుకుంటారు, మీరు ఎంత ఇవ్వగలరు అంత ఇవ్వండి, లేదంటే తక్కువ తీసుకుంటే నెక్స్ట్ ఈవెంట్కి పిలుస్తా. నేను నెక్స్ట్ ఈవెంట్ బాడమే చేయాలి, ఈ ఈవెంట్ తప్ప నెక్స్ట్ ఈవెంట్తో చర్చ మన దగ్గర లేదు. నెక్స్ట్ ఈవెంట్కి భూమి ఉంటుందో ఉండదో, నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మూసేస్తావు, నేను ఇదే నా లాస్ట్ పర్ఫార్మెన్స్, లేదా మనం ఏ కంపెనీ చేయాలనో అది ఉంటుందో ఉండదో, ఇవన్నీ ఎందుకు. అసలు రేపటికి రూపు లేదు. మామూలుగా నమ్ముతారు, అవును, నాకు మరి ఫ్యూచర్ లో మంచి వర్క్ ఇస్తారు కదా, అందుకే నేను మీకు తక్కువ చేస్తున్నా. నెక్స్ట్ ఫ్యూచర్ లో వాడు ఇయ్యలేదు వర్క్, వాడి మీద కోపం వచ్చే. అందుకని ఆ తంతి డెవలప్ చేయాలి. సింపుల్ ఫండ్ అయింది, చేసిందే చెప్పు, చెప్పిందే చెయ్యి. నీకు సాధ్యమైన దాన్ని నువ్వు గుర్తించు, అది చెయ్యి. నీకు సాధ్యం కానివి ఎవరికి చెప్పకు. నీకు పేరు అందరి ముందు గొప్పలు చెప్పుకోవడానికి ప్రామిసులు చేయకు. ఇజ్జత్ తర్వాత నీ నీ మెడ మీదకి వస్తుంది. ఆనెస్ట్గా ఉండు, పొగడతకి లొంగకు, విమర్శకి లొంగకు. నువ్వు ఒకరి దృష్టిలో మంచి కనబడాలని ట్రై చేయి. నువ్వు నీలా ఉండు, వాళ్ళకి మంచి కనిపిస్తావు, లేకపోతే లేదు. చివరిగా 2 పదాలు, ఈ విషయాల గురించి రేపు మాట్లాడదాం, నాకు గుర్తు చేయి. నీ జీవితం యొక్క సారాంశం ఏమిటి? టు లుక్ గుడ్డా, టు బీ గుడ్డా. నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నావా, మంచిగా కనిపించాలనుకుంటున్నావా అన్నది ఆలోచించు. నేను చెప్పేది మంచిగా ఉండటం గురించి. కనిపించడం మేకప్, అది కనిపిస్తావు కానీ నువ్వు బాగాలేవుగా, నీకు తెలుసుగా. నువ్వు చాలా అందంగా కన్నుమలు దిద్దావు, అందరు బాగుందని నీకు తెలుసుగా, నువ్వు బాగాలేవని. ఎందుకు, సత్యం నీకు తెలుసు, కానీ నువ్వు అబద్ధాన్ని పరిచయం చేస్తావు. నువ్వు ఏ అబద్ధాన్ని పరిచయం, నువ్వు ఉన్నది ఉన్నట్టు ఉండు. దాన్ని కూడా గుర్తించేవాడు, ఆ ఉన్న దాంట్లో ఉన్న అందాన్ని గుర్తించేవాడు ఖచ్చితంగా వస్తాడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముస్లిం వాళ్ళు కానీ గుర్తిస్తారు. నువ్వు దాన్ని మేకప్ చేయాల్సిన అవసరం. అందుకని మనం ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ నుంచి బయటపడడానికి ట్రై చేద్దామని చిన్న చర్చ కలిపాను మీతో. చలో పళ్ళు తెచ్చుకుందాం.